హాయ్ ఆల్. ఈరోజు 6th క్లాస్లోని 5th లెసన్ పొనుగోలు కొండలపై ఒక గ్రామం. ఈ లెసన్లోని ఫస్ట్ పాయింట్, దక్కన్ పీఠభూమిలో తెలంగాణ పీఠభూమి ఒక భాగం. దక్కన్ పీఠభూమిలో తెలంగాణ పీఠభూమి ఒక భాగం. ఈ పీఠభూమికి ఒక మూలన తూర్పు కనుమలు ఉన్నాయి. ఈ పీఠభూమికి ఒక వైపున తూర్పు కనుమలు ఉన్నాయి. అదేవిధంగా ఇంకొక వైపు పశ్చిమ కనుమలు ఉన్నాయి. తెలంగాణలోని కొండలు పశ్చిమ కనుమలలోనివి. తెలంగాణలోని కొండలు పశ్చిమ కనుమలలోనివి. అయితే తూర్పు కనుమలు జయశంకర్ జిల్లాకు తూర్పు సరిహద్దున ఉన్నాయి. జయశంకర్ జిల్లాకి తూర్పు సరిహద్దున ఉన్నాయి. ఈ కొండలు ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రంలోకి విస్తరించి ఉన్నాయి. ఈ కొండలు ఛత్తీస్గఢ్, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లోకి విస్తరించి ఉన్నాయి. ఏ రాష్ట్రాలు? ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్ మరియు ఒడిశా. నెక్స్ట్ పాయింట్, కొండలలో ఉండే అధిక శాతం ప్రజలు వివిధ గిరిజన తెగలకు చెందిన వాళ్ళు. సవర, కొండదొర, మన్నెదొర, ముఖదొర, గదంబ మరియు కోయ అనే తెగలకు సంబంధించిన వారు. ఏంటండి ఆ తెగలు? సవర, కొండదొర, అదేవిధంగా మన్నెదొర, ముఖదొర, గదంబ మరియు కోయ. ఈ తెగల వాళ్ళు ఇక్కడ ఎక్కువగా నివసిస్తున్నారు. నెక్స్ట్ పాయింట్, ఈ స్థానిక ప్రజలకు తమదైన ప్రత్యేక సాంస్కృతిక వారసత్వం ఉంది. చాలామంది అటవీ ఉత్పత్తుల సేకరణ మీద, వేట మీద ఆధారపడి జీవిస్తున్నారు. ఇక్కడ వీరి జీవనం మొత్తం అటవీ ఉత్పత్తుల సేకరణ మీద, అదేవిధంగా వేట మీద ఆధారపడి ఉంది. నెక్స్ట్ పాయింట్, ఈ ప్రాంతం వారికి అటవీ సంపద, అడవి గురించిన జ్ఞానం చాలా అపారమైనది, లోతైనది. అయితే ఈ తెగలు ప్రస్తుతం వాళ్ళ జీవితాలను ఛిద్రం చేసే అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ ప్రాంతం వారికి అటవీ సంపద గురించి, అదేవిధంగా అడవి గురించిన జ్ఞానం ఎక్కువగా ఉంది. అయితే వీళ్ళు ప్రస్తుతం ఈ తెగలు వాళ్ళ జీవితాన్ని ఛిద్రం చేసే అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. వాజేడు మండలం గోదావరి నది తీరంలోని కొండలలో పెనుగోలు ఉంది. వాజేడు మండలం గోదావరి నది తీరంలో ఉంది. గోదావరి నది తీరంలో వాజేడు మండలంలో ఉంది. ఇక్కడ కోయ తెగ వాళ్ళు నివసించుతున్నారు. ఈ వాజేడు మండలంలోని పెనుగోలులో కోయ తెగ వాళ్ళు నివసిస్తున్నారు. కోయ అంటే కొండలలో ఉంటున్న మంచి మనిషి అని అర్థం. కోయ అంటే అర్థం ఏంటండి? కొండలలో ఉంటున్న మంచి మనిషి అని అర్థం. వీళ్ళ భాష కోయ భాష. వీళ్ళు ఏ భాష మాట్లాడతారో? కోయ భాష. పెనుగోలు గ్రామం వాజేడు మండలం ములుగు జిల్లాలో కలదు. ఏ జిల్లాలో ఉంది? ములుగు జిల్లాలోని వాజేడు మండలంలో పెనుగోలు గ్రామం ఉంది. ఒకసారి ఇక్కడ చూడండి, ఇది ములుగు జిల్లా మ్యాప్. ఇక్కడ పక్కన ములుగు జిల్లాకి ఇది తెలంగాణ బార్డర్, ఇక్కడ ఛత్తీస్గఢ్ ఉంది. అదేవిధంగా ములుగు జిల్లాకి ఒకవైపు జయశంకర్ జిల్లా, ఇంకొక వైపు వరంగల్, ఇంకొక వైపు భూపాలపల్లి, అదేవిధంగా ఇంకొక వైపు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సరిహద్దులుగా ఉన్నాయి. ఇక్కడ ఛత్తీస్గఢ్ బార్డర్ వైపు పెనుగోలు గ్రామం ఉంది. ఇక్కడ గోదావరి నది ప్రవహిస్తూ ఉంది. ఇది ములుగు జిల్లా మ్యాప్. ఈ కోయలు పెనుగోలు గ్రామంలోనే మాత్రమే కాకుండా పక్క రాష్ట్రాలైన ఒడిస్సా, ఛత్తీస్గఢ్, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ కొండలలో కూడా నివసిస్తున్నారు. చాలామంది కోయలు కొండల నుండి వలసపోయి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, తూర్పుగోదావరి కొన్ని ప్రాంతాల్లో స్థిరపడ్డారు. ఉపాధి కోసము లేదా ఇక్కడ నుంచి వలసపోయి, కొండల నుండి వలసపోయి ఆదిలాబాద్, కరీంనగర్, అదేవిధంగా వరంగల్, తూర్పుగోదావరి జిల్లాలోని కొన్ని ప్రాంతాలలో స్థిరపడ్డారు. ఇలాంటి వాళ్ళు ఇప్పుడు కోయ భాష కాకుండా తెలుగును తమ భాషగా చేసుకున్నారు. ఇలా వలస వచ్చిన వాళ్ళంతా కోయ భాష కాకుండా తెలుగునే తమ భాషగా చేసుకున్నారు. పెనుగోలు గ్రామం చుట్టూ గుట్టలు ఉన్నాయి. అవి ఏంటంటే, ఉత్తరాన ఛత్తీస్గఢ్లో కర్రెగుట్ట, దీనిని నల్లగుట్ట అని కూడా పిలుస్తారు. దక్షిణాన వంకమామిడి గుట్ట, తూర్పున కల్లుకుంటల గుట్ట, అదేవిధంగా పడమరన చిన్న కుమ్మరిలంక, పెద్ద కుమ్మరిలంక ఉన్నాయి. ఇక్కడ పెనుగోలు చుట్టూ ఉన్న గుట్టలు ఇవి. 4 దిక్కులో ఉన్న గుట్టలు కర్రెగుట్ట, నల్లగుట్ట, అదేవిధంగా వంకమామిడి గుట్ట, కల్లుకుంటల గుట్ట. ములుగు జిల్లా పటం. ఇందులో ఛత్తీస్గఢ్ నియర్ బై పెనుగోలు గ్రామం ఉంది. ఇక్కడ వాజేడుకు దగ్గరలో గోదావరి నది ప్రవహిస్తుంది. ఇక్కడ పెనుగోలు గ్రామం ఉంది.
ఇక్కడ ఒకసారి మ్యాప్లో అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ పెనుగోలు గ్రామం ఉంది, ఇక్కడ వాజేడు మండలం, దీనికి దగ్గరలో గుమ్మడిదొడ్డే, అదేవిధంగా వాజేడుకు దగ్గరలో చీకుపల్లి, దగ్గరలో ఇక్కడ బోగతా జలపాతం ఉంది. చూడండి, ఇటు వాజేడుకు దగ్గరలో గోదావరి నది. వాజేడు మండలం ఉత్తరాన నల్లగుట్ట నుంచి ప్రవహించే నల్లందేవి వాగు గోదావరి నదిని కలిసే ప్రాంతంలో ఉంది. ఈ నల్లగుట్ట నుంచి ప్రవహించే నల్లందేవి వాగు అదేవిధంగా గోదావరి నదికి ఈ రెండు కలిసే ప్రాంతంలో వాజేడు మండలం ఉంది. వాజేడుకి కొండల నుండి దిగువన గుమ్మడిదొడ్డె గ్రామం ఉంది. ఇక్కడకు దగ్గరలో దారిలో చీకుపల్లి దగ్గర ప్రఖ్యాత బోగతా జలపాతం ఉంది. వాజేడుకు కొండల నుంచి దిగువన ఉన్న గ్రామం గుమ్మడిదొడ్డె గ్రామం. ఇక్కడికి దగ్గరలో దారిలో చీకుపల్లి అనే దగ్గర ప్రఖ్యాత బోగతా జలపాతం ఉంది. కొండలపై దట్టమైన అడవులు, చెట్లు నరికి శుభ్రం చేసిన భూములు, ఎర్ర నేలతో వాలుగా ఉన్న ఈ భూములు అంత సారవంతమైనవి కావు. ఆ పొలాల నిండా పెద్ద చిన్న రాళ్ళు చాలా ఉన్నాయి. మండల కేంద్రమైన వాజేడుకి ఇది 11 కిలోమీటర్ల దూరంలో ఉంది. పోడు లేదా జూమ్ వ్యవసాయం. ఇందులో కోయలు పోడు అనే పద్ధతిలో పంటలు సాగు చేస్తారు. ఏ పద్ధతిలో సాగు చేస్తారండి? పోడు అనే పద్ధతిలో పంటలు సాగు చేస్తారు. కొండలలో వ్యవసాయం చేసే ఏకమైన విధానం ఇది. దీనినే జూమ్ సాగు అంటారు. దీనినే జూమ్ సాగు అని కూడా అంటారు. నెక్స్ట్ పాయింట్, కొండరెడ్డి వంటి ఇతర తెగలు కూడా ఈ పద్ధతిని ఆచరిస్తాయి. కోయలు మాత్రమే కాకుండా కొండరెడ్డి వంటి ఇతర తెగలు కూడా ఈ పద్ధతిని ఆచరిస్తాయి. ఈ పద్ధతి ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, అరుణాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో కూడా ఉంది. నెక్స్ట్ పాయింట్, ప్రతి గ్రామానికి వాళ్ళు వ్యవసాయానికి ఉపయోగించుకోవడానికి నిర్దిష్ట కొండలు ప్రాంతం ఉంటాయి. వాళ్ళు వ్యవసాయం చేసుకోవడానికి ఆ కొండలలో ఒక నిర్దిష్ట ప్రాంతం అనేది ఉంటుంది. ఈ ప్రాంతం లోపల వాళ్ళు కొంత అడవిని నరికి తగలబెడతారు. కొన్ని సంవత్సరాల పాటు ఈ భూమిలో వ్యవసాయం చేస్తారు. ఆ తర్వాత దాన్ని వదిలిపెట్టి మళ్ళీ అడవిని పెరగనిస్తారు. అంటే అడవిలో కొంత ప్రాంతాన్ని, అక్కడ ఉన్న చెట్లను నరికి వాటిని తగలబెట్టి కొన్ని సంవత్సరాల పాటు అక్కడ వ్యవసాయం చేసి తర్వాత ఇంకొక ప్లేస్కి వెళ్తారు. ఈలోగా వాళ్ళు అడవిలో ఇంకో ప్రాంతంలో చెట్లు నరికి అక్కడ వ్యవసాయం చేస్తారు. ఇక్కడి నుంచి వేరే ప్రాంతంకి వెళ్ళి అక్కడ ఇదే విధంగా చెట్లు నరికి అక్కడ కొన్ని సంవత్సరాల పాటు వ్యవసాయం చేస్తారు. ఈలోపు వాళ్ళు ముందు సాగు చేసిన భూమిలో మళ్ళీ చెట్లు పెరుగుతాయి, అడవి అనేది పెరుగుతుంది. నెక్స్ట్ పాయింట్, ఈ విధంగా వాళ్ళ సాగు భూమి ప్రతి కొన్ని సంవత్సరాలకి మారుతుంది. ఒకసారి సాగు చేసిన భూమికి చాలా సంవత్సరాల తర్వాత తిరిగి వస్తారు. ఎందుకంటే ఇక్కడ అడవిని కొట్టివేసి ఇక్కడ వ్యవసాయం చేశారు. అదేవిధంగా ఇక్కడ ఉన్న భూమి సారం తగ్గిపోయి ఉంటుంది కాబట్టి ఇక్కడ నుంచి ఇంకొక ప్రాంతానికి వెళ్ళి అక్కడ వ్యవసాయం చేస్తారు. ఇక్కడ కూడా తగ్గిపోతుంది కాబట్టి మళ్ళీ కొన్ని సంవత్సరాలకి పాత స్థలానికి కూడా వస్తారు. నెక్స్ట్ పాయింట్, కొండలలో నవంబర్ నెలలో వానలు ఆగిపోతాయి. కోయలు డిసెంబర్ నెలలో గొడ్డళ్లతో కొంత ప్రాంతంలో చెట్లు నరుకుతారు. నవంబర్లో వర్షాలు ఆగిపోగానే డిసెంబర్ నెలలో గొడ్డళ్లతో కొంత ప్రాంతంలో చెట్లు నరుకుతారు. కొమ్మలను కొన్ని నెలల పాటు ఎండనిస్తారు. ఈ కొమ్మలను ఏప్రిల్ లేదా మే నెలలో తగలబెడతారు. అప్పుడు ఎండాకాలం ఉంటుంది కాబట్టి ఆ టైంలో తగలబెడతారు. వానలు పడే సమయానికి నేల బూడిదతో కప్పి ఉంటుంది. మళ్ళీ జూన్లో వర్షాలు వస్తాయి కదా, ఆ సమయంకి నేల అంతా బూడిదతో కప్పి ఉంటుంది. నెక్స్ట్ పాయింట్, జూన్లో వానలు పడినప్పుడు వాళ్ళు నాగలి, పార ఉపయోగించకుండా కట్టెలతో పొడిచి, వీళ్ళు నాగలి, పార అనేది ఉపయోగించకుండా కట్టెలతో పొడిచి విత్తులు విత్తుతారు. అదేవిధంగా అనేక రకాల విత్తనాలు కలిపి చల్లుతారు. ఒకే రకం విత్తనాలు కాకుండా అనేక రకాల విత్తనాలు కలిపి చల్లుతారు. వీరు ఎటువంటి రసాయనిక ఎరువులు ఉపయోగించరు. నెక్స్ట్ పాయింట్, నేలను దున్నితే మట్టి వదులై వర్షం వచ్చినప్పుడు పైసారం కొట్టుకుపోతుందని నేలను దున్నరు. నేలను దున్నినప్పుడు ఇందులో ఉన్న సారం అంతా వర్షానికి కొట్టుకొని పోతుందని నేలని దున్నరు. నెక్స్ట్ పాయింట్, బూడిద రాలిన ఆకులతో పై పొర సారవంతంగా ఉంటుంది. వీళ్ళు డిసెంబర్లో చెట్లను నరికివేసి ఆ కొమ్మలను అక్కడే ఉంచి ఏప్రిల్ లేదా మే నెలలలో దాన్ని తగలబెట్టి ఉంచుతారు. ఆ బూడిదను అలాగే ఉంచుతారు. ఆ బూడిద అదేవిధంగా అక్కడ రాలిన ఆకులతో పైపొర సారవంతంగా ఉంటుంది కాబట్టి అది కొట్టుకుపోకుండా కాపాడాలని ప్రయత్నిస్తారు. అందుకే వీళ్ళు నేలను దున్నరు.
కోయలు పండించే ముఖ్యమైన పంటలు జొన్నలు, మొక్కజొన్నలు, దుంపలు, చిరుధాన్యాలు. చిరుధాన్యాలు ఏంటండి? సామలు, కొర్రలు, పప్పు, అదేవిధంగా అడుసులు. నెక్స్ట్ నువ్వులు, కందులు, పెసర్ల వంటి అపరాలు, వంకాయ, పచ్చిమిర్చి, గోంగూర వంటి కూరగాయల్ని పండిస్తారు. కోయలు పండించే ముఖ్యమైన పంటలు ఏంటండి? జొన్నలు, మొక్కజొన్నలు, దుంపలు, అదేవిధంగా చిరుధాన్యాలైనటువంటి సామలు, కొర్రలు, పప్పు, అడుసులు. నెక్స్ట్ నువ్వులు, కందులు, పెసర్ల వంటి అపరాలు, కూరగాయలు, వంకాయ, పచ్చిమిర్చి, గోంగూర వంటివి పండిస్తారు. ఎటువంటి సాగునీరు లేకుండా మిశ్రమ పంటలు పండిస్తారు. ముందే చెప్పాం కదండి, వీళ్ళు విత్తనాలను అనేక రకాలని కలిపి చల్లుతారు. వీరు పండించే పంట సాధారణంగా 6 నెలల వరకు ఆహారంగా సరిపోతాయి. వాళ్ళు పండించే పంటలు ఎన్ని నెలల వరకు ఆహారంగా వాళ్ళకి సరిపోతాయి? 6 నెలల వరకు వాళ్ళకి ఆహారంగా సరిపోతాయి. ఈ పొలాలు అడవి పక్కన ఉంటాయి కాబట్టి అందులోని అడవి జంతువులు, పక్షులు పంటల మీద దాడి చేస్తాయి. అడవిలోనే ఉంటారు కాబట్టి వీళ్ళ వ్యవసాయం అడవిలోనే ఉంటుంది కాబట్టి చుట్టూతో ఉన్న అడవి జంతువులు, అదేవిధంగా పక్షులు ఈ పంటల మీద దాడి చేసి పంటని నాశనం చేస్తాయి. ఇలా చేయకుండా వీళ్ళు మంచె కట్టి డిసెంబర్ వరకు పంటను కాపాడుకుంటారు. ఈ టైంకి కోత కోసే సమయం అవుతుంది. నెక్స్ట్ పాయింట్, పాత రోజుల్లో ప్రతి కుటుంబం 2 నుండి 2.5 ఎకరాల భూమిలో పోడు పద్ధతిలో 2 నుంచి 2.5 ఎకరాల భూమిలో పోడు పద్ధతిలో జొన్న సాగు, అదేవిధంగా చిరుధాన్యాలు సాగు చేసేవారు. పాత రోజుల్లో అయితే ప్రతి కుటుంబం 2 నుంచి 2.5 ఎకరాల భూమిలో పోడు పద్ధతిలో, పోడు వ్యవసాయ పద్ధతిలో చిరుధాన్యాలు, అదేవిధంగా జొన్న సాగు చేసేవారు. దానికి గాను ఎకరానికి 250 కేజీల జొన్న, అంటే ప్రతి కుటుంబానికి 600 కేజీలతో పాటు 150 నుంచి 250 కేజీల చిరుధాన్యాలు లభించాయి. ఒక ఎకరాకి 250 కేజీల జొన్న, అదేవిధంగా 150 నుంచి 250 కేజీల చిరుధాన్యాలు అనేవి లభించేవి. నెక్స్ట్ పాయింట్, గతంలో పోడు వ్యవసాయానికి ఎక్కువ విస్తీర్ణం లభించేది, కానీ ప్రస్తుతం 1 నుంచి 1.5 ఎకరాలు మాత్రమే ఉంది. నెక్స్ట్ పాయింట్, అటవీ విస్తీర్ణం తగ్గిపోవడం వల్ల ఒకసారి వదిలిన స్థలానికి మళ్ళీ త్వరగానే రావడం వల్ల అక్కడ భూమి సారం లేకుండా పోతుంది. అటవీ విస్తీర్ణం అనేది తగ్గిపోవడం వల్ల ఒకసారి వదిలిన స్థలానికి మళ్ళీ త్వరగానే రావడం వల్ల అక్కడ భూమి సారం లేకుండా పోతుంది. నెక్స్ట్ పాయింట్, పెరటిలో కూరగాయల తోట. వ్యవసాయ భూములు వాలుగా ఉన్న ఇంటి చుట్టూ మాత్రం చదునుగా ఉంటుంది. ఈ స్థలంలో చిక్కుళ్ళు, బీర, సొరజాతి వంటి తీగలు, మిరప వంటి కూరగాయలు, కోళ్ళు, మేకలు, గొర్రెలు, పశువులు, కుక్కలు వంటివి పెంపుడు జంతువులని పెంచుతున్నారు. వ్యవసాయ భూములు వాలుగా ఉన్నాయి, కానీ ఇంటి చుట్టూ ఉన్న ప్రాంతం మాత్రం చదునుగా ఉంటుంది. ఈ స్థలంలో కూరగాయలు, అదేవిధంగా పెంపుడు జంతువులని పెంచుకుంటున్నారు. కలపేతర అటవీ ఉత్పత్తులు. చేలు అంటే పొలాలు, పంటలు. పెరటిలో పండే వాటితో కుటుంబ అవసరాలకు సంవత్సరమంతా సరిపోదు కాబట్టి జీవనోపాధిలో భాగంగా అటవీ ఉత్పత్తుల సేకరణ, వేట వీరి జీవనోపాధిలో ముఖ్య భాగమైనవి. వీళ్ళు పండించే పంటలు కుటుంబ అవసరాలకి సంవత్సరమంతా సరిపోవు కాబట్టి వీళ్ళు జీవనోపాధిలో భాగంగా అటవీ ఉత్పత్తుల సేకరణ, అదేవిధంగా వేటను కూడా వాళ్ళ జీవనంలో ఒక భాగం చేసుకున్నారు. గిరిజనుల క్యాలెండర్ రకరకాల పళ్ళు, దుంపలు, ఆకులు, చిన్న జంతువుల వేటకు సంబంధించిన కాలాలతో నిండి ఉంటుంది. గిరిజనుల క్యాలెండర్ రకరకాల పండ్లు, దుంపలు, ఆకులు, చిన్న జంతువుల వేటకు సంబంధించిన కాలాలతో నిండి ఉంటుంది. నెక్స్ట్ పాయింట్, మనుషులు కానీ పశువులు కానీ జబ్బు పడినప్పుడు వాళ్ళకు సంబంధించిన జ్ఞానంతో అడవిలోని మూలికలతో చికిత్స చేసుకుంటారు. హాస్పిటల్స్ అనేవి వెళ్లకుండా వాళ్ళకు తెలిసిన జ్ఞానంతో అక్కడ ఉన్న మూలికలతో చికిత్స చేసుకుంటారు. నెక్స్ట్ పాయింట్, పంట కోతకి కొన్ని నెలల ముందు తర్వాత తప్పించి గిరిజన మహిళలు, పిల్లలు అడవిల నుండి ఆహార ఉత్పత్తులు సేకరిస్తారు. పంట కోతకు కొన్ని నెలల ముందు, అదేవిధంగా తర్వాత మహిళలు, పిల్లలు అడవి నుంచి ఆహార ఉత్పత్తులు అనేవి సేకరిస్తారు. నెక్స్ట్ పాయింట్, తేనె, వెదురు చిగుళ్ళు 2 ముఖ్యమైన ఆహార వనరులు. వీళ్ళకి అడవి నుంచి వచ్చే 2 ముఖ్యమైన ఆహార వనరులు ఏంటండి? తేనె, వెదురు చిగుళ్ళు. ఈ 2 వీళ్ళు ఆహారంగా ఉపయోగించుకుంటారు.
లేత వెదురు చిగుళ్లను కరికొమ్మలు అంటారు. లేత వెదురు చిగుళ్లను ఏమంటారు? కరికొమ్మలు అని అంటారు. వెదురు నిచ్చెనలతో చెట్లు ఎక్కి తేనె సేకరిస్తారు. తేనెను ఏ విధంగా సేకరిస్తారండి? వెదురుతో చేసిన నిచ్చెనలను వేసుకొని చెట్లు ఎక్కి తేనెని సేకరిస్తారు. నెక్స్ట్ పాయింట్, కరికొమ్మలను వెదురు పొదల చివర్ల నుంచి సేకరించి పై పొర తీసేసిన తర్వాత వీటిని వండుతారు. వీటిని కరికొమ్మలని వండుకొని తింటారండి. ఈ కరికొమ్మలు వెదురు పొదల చివర్ల నుంచి సేకరిస్తారు. పై పొర తీసేసి వండుకుంటారు. ఈ కుటుంబాలకి వేసవిలో దొరికే మరొక ముఖ్యమైన ఆహారం తాటికల్లు. నెక్స్ట్ పాయింట్, వ్యవసాయం పశుపోషణలో ఎక్కువ పనులు మగవాళ్ళు చేస్తారు. వ్యవసాయం అదేవిధంగా పశుపోషణలో ఎక్కువ పనులు మగవాళ్ళు చేస్తారు. అటవీ ఉత్పత్తుల సేకరణ, బుట్టలు అల్లడం వంటి పనులు ఆడవారు, పిల్లలు చేస్తారు. వ్యవసాయం పశుపోషణలో మగవాళ్ళు, అదేవిధంగా అటవీ ఉత్పత్తుల సేకరణ, బుట్టలు అల్లడం ఇట్లాంటి పనులు ఆడవారు, అదేవిధంగా పిల్లలు చేస్తారు. నెక్స్ట్ పాయింట్, వారం వారం జరిగే సంతలలో వీటిని ప్రధానంగా ఇప్పగింజలు అమ్ముతారు. వీళ్ళు తయారు చేసిన బుట్టలని, అదేవిధంగా అటవీ నుంచి సేకరించిన ఉత్పత్తులు వీరు వాడుకోగా మిగిలినవి అక్కడ ఉన్న సంతలలో అమ్ముతారు. ప్రధానంగా ఇప్పగింజలని అమ్ముతారు. అటవీ నుంచి సేకరించిన ఇప్పగింజలను ఈ వారం వారం జరిగే సంతలలో అమ్ముతారు. వీటిని అమ్మగా వచ్చిన డబ్బుతో వారికి కావలసిన బట్టలు, ఇతర వస్తువులను కొనుక్కుంటారు. వాళ్ళు సేకరించిన అటవీ ఉత్పత్తులు, అదేవిధంగా వాళ్ళు అల్లిన బుట్టలను అమ్మి వచ్చిన డబ్బుతో వారికి కావాల్సిన బట్టలు, ఇతర వస్తువులు కొనుక్కుంటారు. ఈ పెనుగోలు గ్రామంలో తాగునీరు. కొండలలో రాళ్ళు ఉండడం వల్ల బావులు తవ్వడం కష్టం. కానీ తాగునీటి అవసరాలు తీర్చే ఎన్నో సహజ నీటి ఊటలు శబరి లేదా గోదావరి నదిలో కలిసే ఎన్నో వాగులు ఉండడం వలన సంవత్సరం పొడవునా నీళ్లు లభిస్తాయి. ఈ కొండలలో రాళ్ళు ఉండడం వల్ల బావులు తవ్వడం కష్టంగా ఉంటుంది. అయినప్పటికీ తాగునీటి అవసరాలు తీర్చే ఎన్నో సహజ నీటి ఊటలు శబరి నది, అదేవిధంగా గోదావరి నదిలో కలిసే ఎన్నో వాగులు ఉండడం వల్ల వారికి సంవత్సరం పొడవునా నీళ్లు లభిస్తాయి. నెక్స్ట్ పాయింట్, కొన్ని వేసవిలో ఎండిపోతాయి. వానలు అయిపోయిన తర్వాత కొన్ని నెలల పాటు వాగులు ప్రవహిస్తాయి. ఈ వాగులలో లేదా కొన్ని సహజ ఊటలు కొన్ని ఎండిపోయినా కూడా మిగిలినవి ఉంటాయి కాబట్టి వాళ్ళకి సంవత్సరం పొడవునా నీరు అనేది లభిస్తుంది. వానలు అయిపోయిన తర్వాత కొన్ని నెలల పాటు వాగులు ప్రవహిస్తాయి. కానీ నీటి కోసం గ్రామస్తులు 30 నిమిషాలు నడిచి వెళ్లాల్సి ఉంటుంది. ఈ వాగులు అనేవి వీరికి దగ్గరగా ఉన్నా కూడా ఎంతో కొంత నడిచిన తర్వాతే వాళ్లకు నీరు అనేది లభిస్తుంది. నెక్స్ట్ పాయింట్, అడవిలో దొరికే వెదురు. అడవిలో దొరికే వెదురు ఆహారంగానే కాక ఇల్లు, దడులు, బుట్టలు, చాటలు, కోళ్ళ గంపలు అల్లడానికి వాడతారు. వెదురుతో అల్లిన గంపలను సంతలో అమ్ముతారు. ఈ అమ్మగా వచ్చిన డబ్బుతో వాళ్ళ అవసరాలకి అవసరమైన వస్తువులని కొనుక్కుంటారు. నెక్స్ట్ పాయింట్, పేపర్ మిల్లులకి అడవి నుండి వెదురు సేకరించే హక్కు ఉంటుంది. పేపర్ మిల్లులకి అడవి నుంచి వెదురు సేకరించే హక్కు ఉంటుంది. ఏజెంట్ల ద్వారా వెదురు కొట్టించినప్పుడు గిరిజనులకు రోజుకి 150 కూలి లభిస్తుంది. పంటలు అయిపోయిన తర్వాత వెదురు కొడతారు. వీళ్ళకి వ్యవసాయం కాకుండా ఈ వెదురు కొట్టే పని కూడా లభిస్తుంది. దీని ద్వారా 150 కూలి లభిస్తుంది. ఇల్లు, నివాస ప్రాంతాలు. పెనుగోలులో వెదురు, మట్టి, గడ్డితో ఇల్లు కట్టుకుంటారు. ఇంటి చుట్టూ పశువులు, కూరగాయలు పెంచడానికి స్థలం ఉంటుంది. ఇంటికి ఇంటికి మధ్య దూరం ఉంటుంది. అందుకే ఇంటి చుట్టూ వీళ్ళు కూరగాయలు పెంచడానికి, అదేవిధంగా పశువులను పెంచుకోవడానికి అనువుగా చదునైన స్థలం ఉంటుంది. పెనుగోలులో ఇల్లు గుట్టలపైన ఉంటాయి. ఇక్కడ 32 కుటుంబాలు నివసిస్తున్నాయి. పెనుగోలులో గుట్టల మీద ఎన్ని కుటుంబాలు నివసిస్తున్నాయండి? 32 కుటుంబాలు. ఇక్కడ మొత్తం 124 మంది ఉన్నారు. మొత్తం ఎంతమంది ఉన్నారు? 32 కుటుంబాల్లో 124 మంది ఉన్నారు. నెక్స్ట్ పాయింట్, ఈ నివాస ప్రాంతాలు శాశ్వతమైనవి కావు. ఏవైనా అంటురోగాలు ప్రబలినా లేదా ఇతర కారణాల వల్ల ఈ ప్రాంతం విడిచి వేరొక ప్రాంతానికి వెళ్ళి ఇల్లు కట్టుకుంటారు. వీళ్ళు నివసిస్తున్న ఈ గుట్టలపైన నివసిస్తున్న ఇల్లు అనేవి, ఈ నివాస ప్రాంతాలు అనేవి శాశ్వతమైనవి కావు. ఏదైనా అంటురోగాలు వచ్చినా లేదా ఇంకేదైనా కారణాల వల్ల ఈ స్థలం విడిచి ఇంకొక ప్రాంతానికి వెళ్ళి ఇల్లు కట్టుకుంటారు. ఆచారాలు. పెనుగోలు గ్రామస్తులు ప్రకృతి దేవతలను పూజిస్తారు.
వీళ్ళు కొండలలో ఉంటారు కాబట్టి ప్రకృతి దేవతలను పూజిస్తారు. నెక్స్ట్ పాయింట్, కాలంలో మార్పులకు అనుగుణంగా పంటలు ఉంటాయి. చింత చెట్టు క్రింద ఉండే ముత్యాలమ్మ రాతి విగ్రహాన్ని పూజిస్తారు. ఎల్లనంపదం, దీన్నే భూమి పూజ అని కూడా అంటారు. ఇది వ్యవసాయ సీజన్ ప్రారంభంలో చేసుకుంటారు. నెక్స్ట్ పండగ కొడతల పండగ, దీనినే పెద్దల పండగ అని కూడా అంటారు. సెప్టెంబర్లో చేస్తారు, పంట కోతల సమయంలో చేస్తారు. నెక్స్ట్ పండగ భీమిని పండగ, దీనినే ఇప్ప పువ్వు పండగ అని కూడా అంటారు. ఇప్ప పువ్వు సేకరించే సమయంలో ఈ పండుగని జరుపుకుంటారు. కొడతల పండుగను సెప్టెంబర్లో చేస్తారు. తమ దేవుడికి కూరలు పెట్టిన తర్వాత వాటిని వాళ్ళు తింటారు. నెక్స్ట్ పాయింట్, విత్తటం, కోయటం, అడవి నుండి వేళ్ళు తీయడం వంటి పనులన్నీ పండుగ చేసిన తర్వాతే మొదలవుతాయి. వీళ్ళు ఏది స్టార్ట్ చేయాలన్నా కూడా ముందు పండగ చేస్తారు. ఆ పండగ చేసిన తర్వాతనే పనులు అనేవి మొదలవుతాయి. నెక్స్ట్ పాయింట్, ఈ పండుగలలో వేరువేరు ప్రాంతాలలో నివసిస్తున్న తెగ సభ్యులంతా సమావేశం అవుతారు. ఈ పండుగలలో వేరువేరు ప్రాంతాల్లో నివసిస్తున్న తెగ సభ్యులంతా సమావేశమవుతారు. నెక్స్ట్ గమను. గమను అంటే గ్రామ రక్షణ లేదా గ్రామ పొలిమేర లేదా గ్రామ దేవతల స్థలం. ఇది పూజలు చేసే చోటు. ఇది గమను అంటారు. ఇక్కడ చూడొచ్చు, గమను అంటే పూజలు చేసే చోటు. ఈ కొండ తెగలు చాలా తక్కువ సంఖ్యలో ఉన్నాయి. నెక్స్ట్ పాయింట్, ఆధునిక వ్యవసాయం లాగా వాళ్ళు ప్రకృతిని విధ్వంసం చేయరు. ఆధునిక వ్యవసాయంలో అనేక రకాల పురుగు మందులు, అదేవిధంగా రసాయనాలు వాడి భూమిని కలుషితం చేస్తున్నారు. కానీ వీళ్ళు అలా చేయకుండా ప్రకృతిని కాపాడుకుంటున్నారు. నెక్స్ట్ పాయింట్, వ్యవసాయం కోసం వాళ్ళు నరికిన అడవి ప్రాంతం మళ్ళీ పునరుద్ధరింపబడేలా జాగ్రత్తలు తీసుకుంటారు. పేపర్ కోసం చెట్లను కొట్టడం, పోడు వ్యవసాయాన్ని ఆపటానికి అధికారులు ప్రయత్నించడం, అటవీ విస్తీర్ణం తక్కువగా ఉండడం వల్ల వాళ్ళ జీవనోపాధులు ప్రమాదకర స్థితిలో ఉన్నాయి. పేపర్ కోసం చెట్లను కొట్టడం వల్ల అడవి విస్తీర్ణం అనేది తగ్గిపోతుంది. అదేవిధంగా పోడు వ్యవసాయాన్ని ఆపడం కోసం అధికారులు ప్రయత్నిస్తున్నారు కాబట్టి వీళ్ళకు వ్యవసాయం అనేది లేకుంటే వాళ్ళకి ఆహారం అనేది ఉండదు. అదేవిధంగా అటవీ విస్తీర్ణం తక్కువ అవడం వల్ల అటవీ నుంచి సేకరించే ఉత్పత్తులు అనేవి కూడా తగ్గిపోతాయి. అటు వ్యవసాయం చేయకుండా అదేవిధంగా ఇటు అటవీ ఉత్పత్తులు అనేవి వీరికి లభించకపోతే వీరి జీవనోపాధి ప్రమాదకర స్థితిలో ఉన్నట్లే. నెక్స్ట్ పాయింట్, అటవీ పర్యావరణం గురించి, అడవిలో దొరికే పళ్ళ గురించి వారికి అపార జ్ఞానం ఉన్నది. అంతే కదండి, వాళ్ళు పుట్టి పెరిగింది అడవిలో కాబట్టి అటవీ పర్యావరణం గురించి అదేవిధంగా అక్కడ దొరికే పళ్ళ గురించి అపార జ్ఞానం ఉంది. నెక్స్ట్ పాయింట్, పెనుగోలులో బడి, ఇతర సౌకర్యాలు వంటివి తక్కువ. ఇక్కడ ఒక గిరిజన ప్రాథమిక పాఠశాల మాత్రమే ఉంది. ఉన్నత పాఠశాల, ఆసుపత్రి సౌకర్యం కోసం 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న మండల కేంద్రం వాజేడు దాకా వెళ్లాల్సిందే. వీళ్ళకి ఉన్నత పాఠశాల కోసమైనా అదేవిధంగా ఆసుపత్రి సౌకర్యాల కోసమైనా 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న మండల కేంద్రమైన వాజేడు దాకా వెళ్లాల్సిందే. ఇక్కడ గమనించవచ్చు, ఇంటి చుట్టూ కూరగాయల తోట, అదేవిధంగా వెదురుతో కట్టిన దడిని చూడవచ్చు. కట్టెతో పొడిచి విత్తులు విత్తడం, ఇది 1940 నాటి ఫోటో. బోగతా జలపాతం చీకుపల్లికి దగ్గరలో ఉంది. అదేవిధంగా ఇక్కడ పెనుగోలు గ్రామం పక్కనే గోదావరి నది ప్రవహిస్తుంది. పెనుగోలుకి పక్కన ఛత్తీస్గఢ్ రాష్ట్రం ఉంది. వెదురుతో చేసిన గుడిసె ఒకసారి చూడొచ్చు. వెదురుతో చేసిన గుడిసె. పెనుగోలు గ్రామం చుట్టూ ఉన్న కొండలు ఇక్కడ చూడవచ్చు. థ్యాంక్ యూ అండి.